ఇదిగోండి. రన్నింగ్ సర్క్యూట్ రన్నింగ్ ఇట్లానే క్రియేట్ చేస్తారు. ఎన్ని లైట్లు ఉంటే అన్ని లైట్లు సేమ్. సో హలో అందరికీ, ఈరోజు మనం డిఎంఎక్స్తో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చూద్దాం. మల్టిపుల్ పార్గాన్స్ని ఒకదానికొకటి జాయింట్ చేసి ప్రోగ్రామింగ్ ఎట్లా చేస్తారు, వాటి ఫీడింగ్ ఎట్లా చేస్తారో చూద్దాం. అందుకోసం మనకి ముందు మీకు ఎన్ని కావాలో అన్ని లైట్లు తీసుకోండి. XLR కేబుల్స్, కొంతమంది వీటిని ఫీడింగ్ కేబుల్ అని కూడా అంటారు. XLR మేల్ టు ఫీమేల్ కేబుల్స్, అట్లాగే పవర్ జాయింట్లు, అన్ని లైట్స్కి పవర్ జాయింట్, ఒక డిఎంఎక్స్ కంట్రోలర్, ఇదిగోండి డిఎంఎక్స్ 512. సో ఇప్పుడు ఏంటంటే XLRs తీసుకుంటాం కదా, ప్రతి లైట్కి ఇన్పుట్ అవుట్పుట్ అని 2 ఆప్షన్లు ఉంటాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇదిగోండి ఇన్పుట్ అవుట్పుట్. మనం డిఎంఎక్స్ నుంచి ఇన్పుట్ తీసుకొని ఒక లైట్కి ఇస్తాము, ఒక లైట్ నుంచి అవుట్పుట్ తీసుకొని వేరే లైట్కి ఇస్తాము. అట్లాగా ప్రతి లైట్ లూపింగ్ కొట్టుకుంటాం అన్నమాట. ఇదిగోండి, ఇది డిఎంఎక్స్ నుంచి అవుట్, ఇది తీసుకెళ్ళి ఫస్ట్ లైట్ ఇన్పుట్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఇచ్చేసాము. ఇది సెకండ్ లైట్కి కనెక్షన్ లూపింగ్, దీంట్లో నుంచి అవుట్ తీసుకుంటున్నాము. అవుట్ తీసుకొని సెకండ్ లైట్లో ఇన్పుట్ ఇచ్చేసాము. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ థర్డ్ లైట్ కూడా. అయిపోయింది, 3 లైట్లు ఇచ్చేసాము. మన డిఎంఎక్స్లో వేయాల్సింది. డిఎంఎక్స్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ కంట్రోలింగ్ ఇన్పుట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ పవర్ ఇన్పుట్ ఇచ్చుకోవాలి మనం. ఒకసారి అన్నిటికీ పవర్ ఇచ్చి చూద్దాం. ఇదిగోండి మన డిఎంఎక్స్లో సప్లై వచ్చేసింది. లైట్లు కూడా సప్లై వచ్చేసింది. ఫస్ట్ మీరు డిఎంఎక్స్ ఆన్ చేసిన వెంటనే ఆ లైట్స్ మోడ్స్ ఉన్నాయి చూసారా, వాటిని మనకి ప్రోగ్రామింగ్కి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి D001 చూసారా, ఇది ఫస్ట్ లైట్. సో మనం దీన్ని ఫస్ట్ లైట్గా చేసాం కదా, డిఎంఎక్స్ దీనికి కనెక్ట్ అయింది కదా, దీన్ని ఫస్ట్ లైట్గా చేద్దాం. D001 ప్రోగ్రామింగ్లో ఇది ఫస్ట్ లైట్. ఆ తర్వాత 16 ఛానల్స్ గ్యాప్ ఇచ్చి, అది సెకండ్ లైట్ కాబట్టి 16 ఛానల్స్ గ్యాప్ ఇవ్వాలి. ఇదిగోండి D017. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 16 ఛానల్స్ గ్యాప్ ఇస్తే అది థర్డ్ లైట్ అవుతుంది.
అయిపోయింది చూసారా, 170 33. ఇప్పుడు 3 లైట్లు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి డిఎంఎక్స్ ఆపేద్దాం. ఇక్కడ చూసారా డిఎంఎక్స్ నుంచి సిగ్నల్ రాలేదు, అందుకని డి అనేది ప్రతి దాంట్లో ఫ్లిక్కర్ అవుతుంది చూడండి. వన్స్ డిఎంఎక్స్ నుంచి సిగ్నల్ వస్తే అది ఫ్లిక్కరింగ్ అంతా ఆగిపోతుంది. ఇదిగోండి డిఎంఎక్స్ ఆన్ అయింది, ఫ్లిక్కరింగ్ కూడా ఆఫ్ అయింది చూసారా. ఇప్పుడు ఒకసారి డిఎంఎక్స్ ఆన్ చేస్తుంది. డిఎంఎక్స్ ఆన్ చేసాము చూడండి, లైట్లకు సిగ్నల్ వచ్చింది. ఫస్ట్ మనకు ఎన్ని లైట్లు ఉన్నాయో ఆ లైట్లు సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3. ఇది మనం 3 లైట్లు 3 సెలెక్ట్ చేసేసాము. ఫేడర్ నెంబర్ 5. చూడండి అన్నీ వెలిగినాయి. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ప్రోగ్రామ్ బటన్ ఉంది చూడండి, లాంగ్ ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ బ్లింక్ అవుతుంది చూసారా. ఇప్పుడు ఇక్కడ మనం ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఒక డిజిట్ ఒక నంబర్ లాంటిది. ఆ నంబర్ సెలెక్ట్ చేసి మనం ఒక చేజ్ తయారు చేయవచ్చు. ఆ నంబర్ సెలెక్ట్ చేసి ప్లే ఆటో రన్లో పెడితే ఇంకా రన్నింగ్ అంతా అయ్యేటట్టు చెక్ చేసి చూద్దాం. ఒకటి 115 లా ఏదో ఒక నంబర్ పెడదాం. 115 క్రియేట్ చేద్దామని. సో 115 పెడుతున్నాను చేజు. 3 లైట్లు సెలెక్ట్ చేసి ఉంచాము. సో ఫస్ట్ ఇనీషియల్గా బ్లూ కలర్ ఇచ్చి చూద్దాం. ఇదిగోండి బ్లూ కలర్. అది యాడ్ చేయాలి, అంటే మన సీన్లో లైట్లు ఆన్ అవ్వగానే సీన్లో ఫస్ట్ ఎలా కనపడాలి, ఫస్ట్ బ్లూ కలర్ కనపడాలి. అందుకోసం ఇదిగోండి ఇక్కడ మిడి యాడ్ బటన్ చూసారా, మిడి యాడ్ బటన్ కొట్టి సీన్ ఫస్ట్ సీన్లో ఫస్ట్ ఓపెనింగ్ మనకి బ్లూ రావాలి. సో సీన్ 1 బ్లూ కలర్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ డౌన్ చేసేస్తాము. ఇప్పుడు సెకండ్ స్టెప్ నాకు పరిగెత్తాలి, లైట్లు పరిగెత్తాలి. సో ఫస్ట్ లైట్ ఒక కలర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. గ్రీన్ పెడుతున్నాను. ఇదిగో చూడండి గ్రీన్, ఒక లైట్ వెలిగింది గ్రీన్ కలరు. ఇప్పుడు దీన్ని మిడి యాడ్ సీన్ నెంబర్ 2 సెకండ్ స్టెప్లో నాకు గ్రీన్ లైట్ రావాలి. సో గ్రీన్ లైట్ పెట్టేశాను. ఇప్పుడు ఒక లైట్ అయిపోయింది కదా, ఆపేసి రెండో లైట్ కూడా గ్రీన్ కలర్ రావాలి. సో ఇదిగోండి గ్రీన్ కలర్. సెకండ్ లైట్ మిడి యాడ్ సీన్ నెంబర్ 3. నెక్స్ట్ థర్డ్ లైట్ కూడా అంతే, థర్డ్ లైట్ కూడా గ్రీన్ కలర్ రావాలి. ఇదిగోండి థర్డ్ లైట్ గ్రీన్ కలర్. మిడి యాడ్ సీన్ నెంబర్ 4. సో ఇప్పుడు ఫస్ట్ సీన్ వచ్చేసి బ్లూ కలర్, సెకండ్ సీన్ వచ్చేసి ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసి సెకండ్ లైట్ గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసి థర్డ్ లైట్ గ్రీన్ కలర్. మొత్తం 4 సీన్లు అయినాయి, ఇంకా 4 సీన్లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కలర్ చేంజ్ చేద్దాం. ఇటు నుంచి ఇట్లా వచ్చింది గ్రీన్ కలర్ మనకి, గ్రీన్ గ్రీన్ గ్రీన్. మళ్ళీ ఇటు నుంచి రెడ్ వేద్దాం, రెడ్ 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 లేదా వైట్ కలర్. పింక్ వేద్దాం. ఇదిగోండి పింక్ వచ్చింది చూడండి. పింక్ కలర్. నెక్స్ట్ మిడి యాడ్ సీన్ నెంబర్ 5. నెక్స్ట్ థర్డ్ లైట్ అయిపోయింది, సెకండ్ లైట్. ఇవ్వండి పింక్ కలర్. సెకండ్ లైట్ పింక్ కలర్. మిడి యాడ్ సీన్ నెంబర్ 6. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లైట్ పింక్ కలర్ రావాలి. ఇదిగోండి పింక్ కలర్. ఫస్ట్ లైట్ మిడి యాడ్ సీన్ నెంబర్ 7.
నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ టచ్, లాస్ట్ స్టెప్లో మనం 3 లైట్లు ఒకే కలర్ పెడతాం. ఎందుకంటే స్టార్టింగ్లో ఒకే కలర్ పెట్టాం కదా ఫస్ట్ సీన్కి. ఏం పెడదాము, రెడ్ ఫ్లికరింగ్ పెడదామా? ఇదిగోండి 3 లైట్లు రెడ్ కలర్. మిడియాడ్ సీన్ నంబర్ 8. ఇప్పుడు అన్నీ డౌన్ చేసుకుంటే మన సీన్ ఒకటి క్రియేట్ అయింది. ఇది ఒక సీన్, అంటే ఫస్ట్ ఇది గ్రీన్, ఆ తర్వాత బ్లూ, ఆ తర్వాత పింక్, తర్వాత రెడ్. ఇప్పుడు ఈ సీన్ని మనం పరిగెత్తియాలి, రన్నింగ్ పెట్టాలి. రన్నింగ్ పెట్టాలంటే ఇదిగోండి ఇక్కడ చేజ్ ఆప్షన్లు ఉన్నాయి చూసారా, చేజ్ 1, చేజ్ 2, చేజ్ 3, ఇట్లా రకరకాల చేజులు పెట్టుకోవచ్చు మనం. సో ఇప్పుడు దానికోసం ఏం చేయాలంటే మనం చేజ్లో ఏ చేజ్లో కావాలో ఆ చేజ్లో పెట్టుకున్నాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ ఉందిగా చేజ్ 6లో పెడుతున్నాను ఊరికే. ఇదిగోండి చేజ్ 6 పడంగానే ఇక్కడ 6 డిజిట్ వచ్చేసింది చూసారా, చేజ్ 6. మనం ప్రోగ్రామింగ్ మోడ్లోనే ఉన్నాం, ఏం మారలేదు. చేజ్ 6లో వేసాం. ఇందాక మనకి ఎట్లా కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు మన సీన్స్ సెలెక్ట్ చేయాలి. దీంట్లో సీన్స్ అంటే ఇదిగోండి చెప్తాను వినండి. సీన్ నెంబర్ 1ని మిడి యాడ్ వేస్తాం, అంటే ఆ చేజ్లోకి సీన్ నెంబర్ 1 యాడ్ అయింది. ఇప్పుడు సీన్ నెంబర్ 2 మిడి యాడ్. నెక్స్ట్ సీన్ 3 మిడి యాడ్. సీన్ 4 మిడి యాడ్. సీన్ 5 మిడి యాడ్. సీన్ 6 మిడి యాడ్. సీన్ 7 యాడ్. సీన్ 8 యాడ్. ఇప్పుడు ఈ సీన్లన్నీ యాడ్ చేసేసాము. సో చేజ్ నెంబర్ 6 అనేది క్రియేట్ అయిపోయింది. మనం ప్రోగ్రామింగ్ మోడ్లోంచి బయటికి రావాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి బయటికి రావాలి. ఇదిగోండి లాంగ్ ప్రెస్ చేసాం, ప్రోగ్రామింగ్ బటన్ ఎగిరిపోయి బ్లాక్అవుట్లోకి వచ్చింది. సో బ్లాక్అవుట్ బటన్ ఏంటంటే ఎగ్జిట్ లాంటిది అనమాట. ఇప్పుడు ఒకసారి DMX ఆఫ్ చేసుకోండి. DMXని ఇంకొకసారి ఆన్ చేసుకొని చూద్దాం. ఇందాక మనం చేజ్ 6 కదా సెలెక్ట్ చేసి, ఇదిగోండి చేజ్ 6 సెలెక్ట్ చేసాము. ఇదిగోండి చేజ్ 6 మనం క్రియేట్ చేసిన బ్యాంకు 115. సో మన ఫస్ట్ స్టెప్ స్టార్టింగ్లో మనం ఏదైతే వేసామో 3 లైట్లు ఒకే కలర్ పెట్టాం కదా, ఇదిగోండి 3 లైట్లు ఒకే కలర్ పెట్టాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ దీని రన్ టైం ఉంటుంది. ఇక్కడ చూసారా 600 సెకండ్స్ అని ఉంది, అంటే 600 సెకండ్స్కి ఒక సీన్ మారిద్ది. అంత గ్యాప్ ఇవ్వకుండా జస్ట్ ఒక 3-4 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేటట్టు చూద్దాం. ఇదిగోండి చూడండి చేజ్ సర్క్యూట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇది లాస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ సీన్, ఫోర్త్ సీన్, ఫిఫ్త్ సీన్, సిక్స్త్ సీన్, సెవెంత్ సీన్, 8th సీన్. ఈ 8 సీన్లు మనం క్రియేట్ చేసామో చూడండి. చూసారా మనం క్రియేట్ చేసిన సీన్లన్నీ ఎట్లా వస్తున్నాయి. ఇంకా ఇంకో చూడండి ఇక్కడ ఇంకా స్పీడ్ గ్యాప్ ఉంది, పెట్టుకోగలిగితే ఇంకొంచెం స్పీడ్గా